హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విమల. నేను మీకు ఈరోజు మేకప్ ఎలా చేయాలి బిగినర్స్ అందరికీ బాగా యూజ్ అయ్యేలా ఒక మంచి వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఫేస్ అనేది క్లీన్ చేయాలి నీట్గా. నేను వాటర్ వేసి టిష్యూతో క్లీన్ చేశాను. అండ్ దెన్ నేను ఫర్ గ్లో కోసం టోనర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. టోనర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాను. మాయిశ్చరైజర్ బాగా పెట్టాలి, మొత్తం స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా. అండ్ ఇది దేనికైనా సరే కొంచెం టైం అనేది ఇస్తూ ఉండాలి. అది కంప్లీట్గా అబ్జర్వ్ అయినా కానీ నెక్స్ట్ స్టెప్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్గా స్కిన్కి అబ్జర్వ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ నేను ప్రైమర్ పెట్టాను. మీరు ఈ మేకప్ పార్టీకి చేసుకోవచ్చు, లేకపోతే మీ బ్రైడల్కి చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ హెవీ మేకప్ ఇష్టపడరు ఎవరు కాబట్టి, సో మనం న్యాచురల్గా కనిపించేలా చేయాలి అంటే ఇలాగే చేయాలి ఫ్రెండ్స్. అండ్ దెన్ చూడండి ఫ్రెండ్స్, ప్రైమర్ తర్వాత నేను ఇప్పుడు కరెక్టర్ యూజ్ చేస్తున్నా. కరెక్టర్ వచ్చి డార్క్గా ఉంది అండర్ ఐ అంతా కాబట్టి నేను రెడ్ వేసాను. మిగతా అన్ని స్పాట్స్ లైట్ బ్రౌన్గా ఉన్నాయి కాబట్టి నేను దానికి ఆరెంజ్ కరెక్టర్ అనేది నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, కరెక్టర్ వేసిన తర్వాత కూడా కంప్లీట్గా దాన్ని కూడా వైప్ చేయకూడదు, జస్ట్ బ్లెండ్ చేయాలంతే. నీట్గా బ్లెండ్ అయ్యేలా చూడండి. ఫస్ట్ బ్రష్తో అప్లై చేశాను, దెన్ నేను బ్యూటీ బ్లెండర్తో దాన్ని ట్యాప్ చేశాను. చేసిన తర్వాత నీట్గా దాని ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్, అంత నీట్గా అండ్ కంప్లీట్గా క్లీన్గా కనిపిస్తుందో. దాని తర్వాత నేను దాన్ని కన్సీల్ చేశాను ఫ్రెండ్స్. కన్సీల్ అనేది మనం ఎప్పుడూ కూడా స్కిన్ టోన్కి వన్ టోన్ అనేది మనం డార్క్ తీసుకోవాలి. డార్క్ తీసుకుంటేనే అప్పుడు ఏమవుతుందంటే, వన్ షేడ్ డార్క్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి దాని తర్వాత వేసే ఫౌండేషన్ లుక్ అనేది హెవీగా రాదు. సో నేను ఇప్పుడు కన్సీల్ అనేది ఎలా టెస్ట్ చేస్తాను చూడండి. దాన్ని ఎట్లా కన్సీల్ చేయాలి అంటే మన స్కిన్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేదే కావాలి కాబట్టి నేను కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేదే నేను వేసాను. ఆ స్కిన్ టోన్ కంప్లీట్గా మ్యాచ్ అయ్యేది వేసేసి దాన్ని కంప్లీట్గా కరెక్టర్ అనేది నేను కనిపించకుండా ఆరెంజ్ లుక్ అనేది రాకుండా నీట్గా దాన్ని కన్సీల్ అనేది చేస్తున్నాను. కన్సీల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దాన్ని కూడా నేను బ్యూటీ బ్లెండర్తో ఫస్ట్ బ్రష్తో అప్లై చేశాను. దాని తర్వాత బ్యూటీ బ్లెండర్తో నేను దాన్ని మళ్ళీ డాప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఇది నేను యాక్చువల్లీ స్టూడెంట్స్కి క్లాస్ చెప్తున్నాను అనమాట, అందుకే చెప్పి నేను ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు రావచ్చు ఫ్రెండ్స్. మీకు జస్ట్ ఓన్లీ 15 డేస్లోనే కంప్లీట్గా బ్రైడల్ మేకప్ అనేది నేను నేర్పిస్తాను. బ్రైడల్, పార్టీ మేకప్, కంప్లీట్గా హెయిర్ స్టైల్స్, సైడ్ డ్రేపింగ్, ప్రీ ప్లేటింగ్ ఇవన్నీ కూడా చెప్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత నేను ఫౌండేషన్ తీసుకున్నాను. ఫౌండేషన్లో కూడా చాలా రకాల బ్రాండ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరి స్కిన్ టోన్కి ఏది యూజ్ అవుతుందో అండ్ ఏ టైంలో అంటే మార్నింగా లేకపోతే మధ్యాహ్నమా లేకపోతే ఈవినింగా, ఏసీయా వితౌట్ ఏసీయా, దాన్ని బట్టి నేను చూస్ చేసుకుంటాను నా ఫౌండేషన్ అన్నది వాళ్ళ స్కిన్ టోన్ బట్టి. అండ్ ఎప్పుడైనా సరే మేకప్ కలర్ కరెక్ట్ చేస్తుంది, ఒక వన్ టోన్ అనేది మనకి గ్లో అదే బ్రైటర్ ఇస్తే తప్ప పింపుల్స్ అండ్ పోర్స్ అనేది కంప్లీట్గా కవర్ చేయదు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద పింపుల్స్ ఉంటే అది ఖచ్చితంగా కనిపిస్తుంది, అది కనిపించకుండా ఫేస్ అనేది ప్లెయిన్గా అయితే చెయ్యదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫౌండేషన్ కూడా నేను వేస్తాను. దెన్ మనం ఐ మేకప్ చేద్దాము. ఫస్ట్ నేను ఐకి అనేది కన్సీల్ చేసుకున్నాను. ఫస్ట్ ఐకి చూడండి కన్సీల్ చేశాను. ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ సహా ఇంకొక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కన్సీల్ చేశాను. ఐకి కూడా కన్సీలర్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. కంప్లీట్గా బ్యూటీ బ్లెండర్తో ట్యాప్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. ఐ షాడో ప్యాలెట్లో నేను జస్ట్ స్కిన్ ఆన్ మేకప్ చేస్తాను కాబట్టి ఐ షాడో కూడా న్యాచురల్ లుక్లోకి రావాలి, హెవీగా రాకూడదు. హెవీగా వచ్చినా బాగోదు మీన్స్ అందరికీ నచ్చదు. బాగుంటుంది ఐ మేకప్, అన్ని కలర్స్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు, బట్ న్యాచురల్గా కావాలన్న వాళ్ళకి మాత్రం ఈ ఐ మేకప్ అనేది బాగుంటుంది. నేను ఫస్ట్ చూడండి లైట్ బ్రౌన్ తీసుకున్నాను పైన వేయడానికి, కానీ కనిపించలేనట్టు ఉండాలి. అండ్ దాన్ని కూడా బాగా బ్లెండ్ చేయాలి. బ్రష్తో బ్లెండ్ చేయకపోతే ఐ షాడో కూడా మంచి కలర్ అనేది రాదు. దాని తర్వాత నేను షిమ్మర్ పెట్టాను. మరీ పిగ్మెంట్ ఇవన్నీ కూడా పెట్టేయట్లేదు, హెవీగా నచ్చదు అండ్ లుక్ అనేది కూడా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. దాట్స్ వై ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఐ మేకప్ అనేది ఓవర్ అయిపోయింది. దాని తర్వాత ఐబ్రో చేద్దాం. ఐబ్రో ఫిల్లింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్,
ఇది నా ఐ షాడో ప్యాలెట్ ఫ్రెండ్స్. మీకు ఇది ఏ కంపెనీ అండ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పమంటే కూడా మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఐబ్రో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఫిల్ చేస్తున్నాను. అండ్ ఐబ్రో కూడా నేను ఎప్పుడు జెల్ అనేది పెట్టాను. చాలా మంది జెల్తో ఐబ్రో అనేది ఫిల్ చేస్తారు, అది క్లియర్గా ఆర్టిఫిషియల్ లుక్ కనిపిస్తుంది. కాబట్టి నేను ఓన్లీ పౌడర్ తోటే చేస్తాను. అండ్ అది కూడా బ్రౌన్ షేడ్ వేస్తాను, డార్క్ బ్లాక్ కూడా వేయను. డార్క్ బ్లాక్ వేసుకుని కూడా చాలా హెవీగా కనిపించేస్తుంది, అది కూడా మనకి సెట్ అవ్వదు, వేయించుకునే వాళ్ళు ఇష్టపడరు. అందుకే చెప్పి నేను పౌడర్ అనేది వేస్తాను. అండ్ అది కూడా బ్రౌన్ షేడ్, అది చూస్తారా ఫ్రెండ్స్. అండ్ అది ఎప్పుడు కూడా నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఐబ్రో అనేది స్టార్టింగ్లో చేయను. మిడిల్ అంతా వేసిన తర్వాత అది ఏదైతే ఇంకా కొంచెం మిగులుతుందో ప్రోడక్ట్ అది వచ్చి నేను స్టార్టింగ్లో పెడతాను. అప్పుడు ఐబ్రో అనేది న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ షాడో, ఐబ్రో ఇవన్నీ అయిపోయింది. అండ్ మస్కరా అప్లికేషన్. మస్కరా చూడండి ఎలా పెడుతున్నాను. ఇది మస్కరా పెట్టేటప్పుడు, ఐలైనర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. కొంచెం కూడా అంటుకుందంటే అదంతా గలీజ్గా బ్లాక్గా అయిపోతుంది, సో బాగోదు. కాబట్టి అది చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. అటు ఇటు ఆలోచన అయితే పెట్టుకోకూడదు. కంప్లీట్గా ఫోకస్ అనేది మనకి కంప్లీట్గా ఐ ల్యాషెస్ మీద ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఐబ్రో అండ్ ఐలైనర్ అండ్ మస్కారా ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత నీట్గా చేస్తే అంత న్యాచురల్ లుక్ కనిపిస్తుంది, లేకపోతే అసలు బాగోదు. ఇప్పుడు చూడండి ఐలైనర్ కూడా నేను చాలా లైట్గా వేసాను, జస్ట్ ఒక సింగిల్ లైన్ అంతే, హెవీ లైన్ కూడా వేయలేదు. దెన్ ఐలైనర్ అయిపోయిన తర్వాత వింగ్స్ కావాలన్న వాళ్ళకి వింగ్స్ పెడతాను, కానీ వింగ్స్ వద్దు అన్న వాళ్ళకి పెట్టను, జస్ట్ లైట్గా పెడతాను అంతే. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి పౌడర్ పెట్టాను. పౌడర్ కూడా ఫస్ట్ నేను పఫ్తో పెట్టాను ఫ్రెండ్స్, అది యాక్చువల్లీ వీడియో కట్ అయ్యింది. దాని తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను బ్రష్తో అనేది తీసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ షేడ్స్ సెలెక్షన్ అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది చాలా కరెక్ట్గా పౌడర్ అయినా ఫౌండేషన్ అయినా చాలా లైట్ కలర్ అనేది వేసేయకూడదు, అది వైట్ ఉన్న వాళ్ళకి వేస్తేనే బాగుంటుంది తప్ప. షేడ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అది చాలా జాగ్రత్తగా చూసి చెక్ చేసుకుని చేయాలి. ఇది మా క్లాసెస్లో కొంచెం మిక్స్ అండ్ అది 1 షేడ్ డార్కర్ 1 షేడ్ లైటర్ అలా స్కిన్ టోన్ ఎవరైనా ఉంటే కనుక అలా మిక్స్ చేసి నేను పెడుతూ ఉంటాను. ఇప్పుడు తనకి కూడా అలాగే పెట్టాము. ఇప్పుడు నేను బ్లష్ వేస్తున్నాను. బ్లష్ కూడా తన టోన్కి తగ్గట్టుగా పింక్ అలాంటి అసలు నేను వాడను కూడా. చాలా పింక్ అనేది చాలా ఆడ్ లుక్ వచ్చేస్తుంది. పింక్ బాగుంటుంది కదా, న్యాచురల్ కలర్ వేయండి అంటారు క్లయింట్స్ అందరూ, బట్ పింక్ ఎప్పుడు న్యాచురల్ కలర్ ఉండదండి. పింక్ అనేది లైట్ షేడ్ వచ్చేసి అది అందరికీ సెట్ అవ్వదు, డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. సో వాళ్ళకి నేను కొంచెం డార్క్ షేడ్ వేసాను. చూడండి బ్లష్ వేసినట్టుగా వేసాను, బట్ చాలా న్యాచురల్ లుక్ వస్తుంది. దాని తర్వాత హైలైటర్ కూడా అప్లై చేశాను. హైలైటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ అనేది నేను వేస్తున్నాను. నేను తనకి ఐ షాడో అండ్ బ్లష్ అనేది ఇదంతా కూడా ఇంచుమించు మ్యాచ్ చేశాను నేను. అందుకే చెప్పి లిప్స్టిక్ కూడా చాలా మరీ డార్క్ రెడ్ కాకుండా లైట్ రెడ్ అనేది వేస్తున్నా. తన ఫేస్కి తన మేకప్కి సూట్ అయ్యేలాగా లిప్స్టిక్ కూడా ఎప్పుడు డార్క్ వేసేసుకుంటేనే గ్లో కనిపిస్తుంది, బాగుంటుంది, బ్రైడల్ కనిపిస్తుంది అని అనుకోకూడదు. మనం మేకప్ చేసిన తర్వాత లిప్స్టిక్ అనేది వాళ్ళ ఫేస్ తగ్గట్టుగా, వాళ్ళ స్కిన్ తగ్గట్టుగా, వాళ్ళకి సూట్ అయ్యేలాగా మనం న్యూడ్ లిప్స్టిక్స్ కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను కాంటోరింగ్ పెడుతున్నాను. ఫేస్ కాంటోరింగ్ కంపల్సరీ కూడా చేయాలి ఫ్రెండ్స్, కొంచెం కాబట్టి కొంచెం అయినా. కొంచెం మంది క్రీమ్ కాంటోరింగ్ చేస్తారు, క్రీమ్ కన్నా నాకైతే పౌడరే ఇష్టం. అండ్ దానివల్ల హెవీ లుక్ అనేది కనిపించదు, లైట్గా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. దాని తర్వాత నేను సెట్టింగ్ స్ప్రే అనేది వేసాను ఫ్రెండ్స్. చూడండి సెట్టింగ్ స్ప్రే అయిపోయిన తర్వాత ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చి బింది, అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, హెవీగా లేదు కదా, చాలా న్యాచురల్గా ఉంది. అండ్ స్కిన్ టోన్ మేకప్ ఉంది, వాళ్ళ స్కిన్ టోన్ కూడా నేను మార్చలేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఇలా ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కింద మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.